ప్రాసెస్ అసైన్మెంట్ చూద్దాం. ప్రాసెస్ అసైన్మెంట్ అంటే మీకు దీని ముందు ఏం చెప్తా అంటే, ఇప్పుడు ప్రాసెస్ ప్యాటర్న్స్ ఉంటాయి. మనం ప్రాసెస్ ప్యాటర్న్స్ తయారు చేస్తాం. దాంట్లో ప్రాసెస్ ప్రాజెక్ట్ నువ్వు ఏవైతే ప్రాసెస్ ప్యాటర్న్స్ చేసినావు ఆ ప్రాసెస్ ప్రాజెక్ట్ని కలిపినావు, యాడ్ చేసినావు. అప్పుడు నీకు ఒక సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అనేది నువ్వు అప్డేట్ అయినది ఆ యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అయినా కావచ్చు, సాటిస్ఫై అయినా కావకపోవచ్చు, గ్యారంటీ లేదు సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే మన ప్యాటర్న్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్తో కంబైన్ చేస్తామో అప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయిపోతుంది. కానీ ఈ వచ్చిన సాఫ్ట్వేర్ ఆ రిక్వైర్మెంట్స్ అనేది సాటిస్ఫై చేస్తానని చేస్తారు, లేకపోతే చేయదని చేయదు. సో ఆ రిక్వైర్మెంట్స్ అనేది సాటిస్ఫై చేయాలంటే ఏం చేస్తామంటే ఆ సాఫ్ట్వేర్ ప్యాటర్న్స్ని రియల్ టైం ప్రాక్టీసెస్తో కలుపుతాం. అప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. అర్థమైనా? ఇంకోసారి చెప్తున్నా. ప్రాసెస్ ప్యాటర్న్స్ అనే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్యాటర్న్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్తో కలిపితే మనకు ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. ఆ వచ్చిన సాఫ్ట్వేర్ ఆ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేసి చేయొచ్చు, లేకపోతే చేయలేదు, గ్యారంటీ లేదు. సో ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఏం చేస్తామంటే ఆ సాఫ్ట్వేర్ ప్యాటర్న్స్ని ఆ ఏదైతే రియల్ టైం ప్రాక్టీసెస్ ఉంటాయో ఆ రియల్ టైం ప్రాక్టీసెస్తో కంబైన్ చేసినాకో ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో సాటిస్ఫై అయితే అందుకే ఈ సొల్యూషన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ రియల్ టైం ప్రాక్టీసెస్తో కలుపుతాం ఈ సాఫ్ట్వేర్ ప్యాటర్న్స్, అప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ అనేది సాటిస్ఫై అవుతాయి. సో అండ్ ఇప్పుడు ఏంటి చెప్పినట్టు ఈ ప్రాసెస్ ప్యాటర్న్స్ రియల్ టైం ప్రాక్టీస్తో కలపడం. అండ్ దిస్ ప్రాసెస్ షుడ్ బి కంటిన్యూస్లీ అసెన్స్. దిస్ ప్రాసెస్ కాల్డ్ అట్ ప్రాసెస్ అసెస్మెంట్. సో ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూస్గా అసైన్ చేస్తూ ఉండాలి. అందుకే దీన్ని ప్రాసెస్ అసైన్మెంట్ అంటారు. సో ఏంటి నేను చెప్తున్నాను, ఈ ప్రాసెస్ కలపడాన్ని సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ విత్ ద రియల్ టైం ప్రాక్టీసెస్ కంటిన్యూస్గా మనం అసైన్ చేయాలి, అసైన్ చేస్తూ ఉండాలి. సో దట్ దాన్ని ప్రాసెస్ అసైన్మెంట్ అంటారు. ఓకేనా? ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఆ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై అవుతుంది ఇలా చేస్తే మనం రియల్ టైం ప్రాక్టీసెస్తో కలిపే ప్యాటర్న్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు కదా. సో మనం సాఫ్ట్వేర్ ప్రాసెస్ని రిక్వైర్మెంట్ సాటిస్ఫై అంటే ఏం చేయాలా? అక్కడున్న రియల్ టైం ప్రాక్టీసెస్ని కలిపేయాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం కంటిన్యూస్ అసైన్ చేయాలి కాబట్టి దీన్ని ప్రాసెస్ అసైన్మెంట్ అంటారు. సో ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేది అసైన్ బై ఇట్లా సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసైన్మెంట్ ఉంటుంది. సో నువ్వు ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్కి అసైన్ చేసినాకనే ఒక సాఫ్ట్వేర్ అసైన్మెంట్ వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసైన్మెంట్ రెండు లీడ్స్ టు రెండు. ఒకటి సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఇంకొకటి క్యాపబిలిటీ డిటర్మినేషన్. సో ఈ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తుంది? ఏవైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మాడిఫై చేయమంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద మోడిఫికేషన్స్ అండ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆ మోడిఫికేషన్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇది సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. ఇంకోటి క్యాపబిలిటీ డిటర్మినేషన్ ఏం చేస్తుంది? క్యాపబిలిటీస్ అండ్ ఆఫ్ రిస్క్ డిటర్మిన్ చేసి మళ్ళీ పైన పంపుతుంది. ఓకేనా? ఇంకోసారి చెప్తున్నా. సాఫ్ట్వేర్ ప్రాసెస్ అని అసైన్ చేస్తుంది సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసైన్మెంట్తో. దాంతో రెండు లీడ్స్ టు బోట్. ఒకటి సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఇంకొకటి క్యాపబిలిటీ డిటర్మినేషన్. సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తుంది? ఏవైతే మాడిఫికేషన్స్ అవసరం ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్కి అది ఐడెంటిఫై చేసి పంపిస్తుంది. ఇంకోటి క్యాపబిలిటీ డిటర్మినేషన్స్ ఏవైతే రిస్క్ ఉన్నాయో క్యాపబిలిటీస్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ ప్రాసెస్ పంపుతుంది. ఇది ఫ్లో చార్ట్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అసైన్మెంట్కి 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 టెక్నిక్స్ డిస్కస్ చేద్దాం. సింపుల్గానే ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ CMMI అసెస్మెంట్ మెథడ్ ఫర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. దాన్ని ఎట్లా అంటే SCAM ఇట్లా రాస్తారు. దాని ఫుల్ ఫామ్ ఇది స్టాండర్డ్ CMMI అసెస్మెంట్ మెథడ్ ఫర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్. ఫస్ట్ ఇన్స్లైజ్ చేస్తాం. ఆ పేరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇన్స్లైజేషన్ అంటే ఇన్స్లైజ్ చేయడం, డయాగ్నోసింగ్, తర్వాత ఎస్టాబ్లిషింగ్, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, తర్వాత యాక్టింగ్ చేస్తాం. దాని అంతా జరిగిన దాన్ని నేర్చుకుంటాం, లర్నింగ్ చేస్తాం. ఇది కమ్స్ అండర్ SCAMPI లోపల. ఓకే, వన్ ఆఫ్ టెక్నిక్. ఇంకో టెక్నిక్ ఏంటిది? CMM బేస్డ్ అప్రోచ్ ఫర్ ఇంటర్నల్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, CPA/IPI అంటారు. అంటే దీని లోపల ఏం లేదు, సింపుల్ CMMI మోడల్ యూజ్ చేస్తారు. ఇది ఒక మోడల్, ప్రాసెస్ మోడల్ అనేది యూజ్ చేస్తారు ఈ టెక్నిక్ లోపల. CMMI మోడల్ యూజ్ చేస్తారు. ఈ డయాగ్రామ్ వర్క్ వేస్తే మీకు సరిపోతుంది. జస్ట్ ఈ టెక్నిక్స్ నేను బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ ISO 9001/2000 ఉంటుంది. దీని లోపల ఏంటంటే ఏం లేదు, సింపుల్. ఇది అని సింపుల్ ఏమంటే పేరు చూసి భయపడకండి. PDCA సైకిల్ ఉంటుంది. అంటే P అంటే ప్లాన్, D అంటే డూ, C అంటే చెక్, A అంటే యాక్ట్. PDCA సైకిల్ ఉంటుంది. ప్లాన్, డూ, చెక్, యాక్ట్ అన్నారు. ప్లాన్ లోపల ఏం చేస్తావు? ప్లానింగ్ చేస్తావు. ఓకేనా? డూ లోపల ఇంప్లిమెంట్ చేస్తావు, ఆ ప్లాన్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తావు. చెక్ లోపల మానిటర్ అసైన్మెంట్ చేస్తావు, అది చెక్ చేస్తావు, వచ్చిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి మానిటర్ చేసి అసైన్మెంట్. తర్వాత యాక్ట్ చేస్తావు. ఏవైతే చేంజెస్ ఉన్నాయో వాటికి రిక్వైర్మెంట్స్ సరిపోకపోతే దాన్ని మళ్ళీ ఇంకా రీఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా?
ప్లాన్ ఇట్లా ఫస్ట్ పీడిఏ సైకిల్ అంటారు. ప్లాన్ చేసి డూ చేస్తావు, డూ చేసిన తర్వాత చెక్ చేస్తావు, చెక్ చేసిన తర్వాత యాక్ట్ చేస్తావు, ఏమైనా ఇంప్లిమెంట్ ఉంటే మళ్ళీ రీఇంప్లిమెంట్ చేస్తావు. సో ఈ సైకిల్ మొత్తం అట్లా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అందుకే పీడిఏ సిఏ సైకిల్ అంటారు. ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్, మానిటరింగ్, అసైన్మెంట్ అండ్ ఇది ఇంప్లిమెంటింగ్ ద సాఫ్ట్వేర్. ఇది అనమాట ISO 9001 అండ్ 2000 అంటే. ఓకేనా? టెక్నిక్స్ ఇవి 3 టెక్నిక్లు. ప్రాసెస్ అసైన్మెంట్ అంటే ఇది, సాఫ్ట్వేర్ ప్రాసెస్ లోపల ఇదే. ఇవి లీడ్స్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, క్యాపబిలిటీ. ఈ ప్రాసెస్ ఏమంటే మాడిఫికేషన్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేస్తారు, ఇలా రిస్క్స్ కానీ క్యాపబిలిటీస్ కానీ ఏమంటే అది ఐడెంటిఫై చేసి పైన పంపిస్తారు. ఓకే, ఈ క్యాపబిలిటీస్ అని మోటివేట్ చేస్తారు దీనికి, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్కి. ఓకే.